This is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeons, Apollo Hospitals, Jubilee Hills. మీరు ఆరోగ్యమస్తు వే2 న్యూస్ చూస్తున్నారు. అయితే చాలామందికి కీళ్ళ నొప్పులు అనేది వెరీ కామన్. మోకాళ్ళ నొప్పులు చాలామందికి వస్తుంటాయి. ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఏమడుగుతారంటే, సారు నాకు కీళ్ళ నొప్పులు వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్రే తీశారు, కొంచెం అరిగిపోయింది అన్నారు, కాబట్టి ఇప్పటి నుంచి ఏమాత్రమూ నడవకూడదు అని చెప్పారు. అందుకని నేను నెల నుంచి 6 సంవత్సరాల నుంచి నడవడం లేదు సార్, అందుకని వెయిట్ ఎక్కువైంది, నొప్పులు ఎక్కువైనాయి, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. సో ఇది వెరీ కామన్ క్వశ్చన్. అండ్ కామన్ ఏంటిదంటే కరెక్ట్ అడ్వైస్ కాదు. నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ నడవడం అనేది. ఎందుకంటే మన కీళ్ళు స్పెషల్లీ మోకాళ్ళు కానీ న్యూట్రిషన్ అనేది నడుస్తుంటేనే వస్తూ ఉంటుంది. సో నార్మల్ జాయింట్స్ కూడా మన న్యూట్రియంట్స్ అనేది జాయింట్ ఫ్లూయిడ్ నుంచి తీసుకుంటాయి. ఇది ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకు చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. మనం నడవడం వల్ల ఈ పంపింగ్ యాక్షన్ వల్లనే కీళ్ళలో ఉన్న ఫ్లూయిడ్ ఆర్టికులర్ కార్టిలేజ్ గుజ్జుకు వస్తుంది, గుజ్జు పెరుగుతుంది. అందుకని జనరల్ పాపులేషన్ కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో మోర్ ఇంపార్టెంట్ నడవడం అనేది, ఎక్సర్సైజ్ చేయడం అని. అప్పుడే మీ కండరాలు బలంగా ఉంటాయి, ఈ ఆర్థరైటిస్ అనేది డిలే కావడానికి వీలవుతుంది. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాకింగ్ ఈజ్ అ బిగ్ మెడిసిన్ ఫర్ ఆర్థరైటిస్. మీరు డాక్టర్స్ను అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తూ ఉండండి.